రెడిట్ లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ షేర్ చేశాడు. అదేంటంటే అతను కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి లీవ్ అవసరమైంది. అతనికి ఇద్దరు రిపోర్టింగ్ మేనేజర్లు ఉన్నారు. ఒకరేమో జపనీస్ మేనేజర్, ఇంకొకరేమో మన ఇండియన్ మేనేజర్. ఇద్దరికి లీవ్ కావాలని మెయిల్ చేశాడు. ఇద్దరి దగ్గర నుంచి డిఫరెంట్ రిప్లై వచ్చింది. అంటే ఇద్దరు లీవ్ ని యాక్సెప్ట్ చేశారు, బట్ వాళ్ళు చెప్పిన రిప్లై మాత్రం వేరే ఉన్నాయి. జపనీస్ మేనేజర్ ఏమన్నాడు, ఓకే గుడ్, మంచిది, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి రండి, హ్యాపీగా ఉండండి అండ్ థ్యాంక్ యూ అని జపనీస్ మేనేజర్ లీవ్ యాక్సెప్ట్ చేస్తూ పెట్టిన మెయిల్ అది. బట్ ఇటు ఇండియన్ మేనేజర్ ఏం పెట్టాడు, ఓకే ఫైనల్లీ మీ లీవ్ శాంక్షన్ అయింది, కాకపోతే మీరు టీమ్స్కి మెయిల్స్కి ఎప్పుడు అందుబాటులో ఉండండి, పని నుంచి డోంట్ గో అవే, పని నుంచి దూరంగా వెళ్ళకండి, ఉండకండి, ఎప్పుడు అవైలబుల్ ఉండండి అని పెట్టాడు. ఇద్దరు యాక్సెప్ట్ చేశారు, కానీ ఇద్దరు మెసేజ్లు వేరు. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అని అంటే, ఫరక్ ఉంటుంది మన ఇండియన్స్కి అండ్ తర్వాత యూరోపియన్ మేనేజర్స్కి. వాళ్ళు లీవ్ తీసుకోవడాన్ని ఒక ఉద్యోగి యొక్క హక్కుగా భావిస్తుంటారు కాబట్టి ఓకే గుడ్ డే వెళ్ళిరండి అని పెట్టాడు. కానీ ఇండియన్స్ ఎలా ఆలోచిస్తారు, లీవ్ ఇవ్వడాన్ని ఒక సాయం చేసినట్లుగా, నేను నీకు సాయం చేస్తున్నాను, పర్లేదు హెల్ప్ చేస్తున్నాను, పోయిరా ఇంటికెళ్ళి పిల్లల్ని చూసిరా అని అనుకుంటారని ఆయన అంటున్నాడు. నిజమేనా ఇది? మీరేమంటారు? కామెంట్ చేయండి. మీ బాస్ ఆర్ మీ మేనేజర్ లేదా మీ కంపెనీ ఎలా ఉంది, ఎంతవరకు కరెక్ట్ ఇది కామెంట్ చేయండి.